అందరికీ నమస్కారం అండి. 2014లో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన కొద్ది నెలలకే ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ, దానికి ఎదురుగా వైసీపీ కూడా పోటీ చేసింది. అయితే జనం ఎంత తెలివైన వారంటే, రాష్ట్రం విడిపోయింది, చాలా కష్టాల్లో ఉంది, ఇంకా పూర్తిగా సర్దుకోలేదు, ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఎక్కిస్తే ప్రమాదం, తెలివైన చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎంగా చేసుకుంటే రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది అని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడిని గెలిపించారు. అలానే వైసీపీకి కొద్ది సీట్లు వచ్చాయి. అయితే 2015లో రాజధాని, మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ ఉండాలి కదా. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, అలాగే దేశానికి ఒక రాజధాని ఉంటుంది. అయితే రాజధాని కార్యక్రమం నిర్వహిద్దామని 2015లో అనుకున్నప్పుడు దానికి మోడీ గారి చేత నిర్వహించారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని మొదలైంది. అయితే ఆ కార్యక్రమం పనులు ఒక రకంగా జరుగుతున్నాయి. అప్పటికే 2019 వచ్చేసరికి 7,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. అంటే నెమ్మదిగా చేద్దాం, ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే గాడిన పడలేదు, ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కొద్ది సమయం పడుతుంది. రాజధాని పనులు చేస్తూ అలాగే రాష్ట్రాన్ని ఒక ఒడ్డుకు చేర్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఆయనది విజనరీ ఆలోచన. అయితే 2019 వచ్చేసరికి ప్రజల్లో కొంతమంది ఓసర వెల్లులు తయారయ్యారు. ఏంటంటే వాళ్ళకి చదువు లేక, ఒకవేళ చదువుకున్న జ్ఞానం లేక చేసిన పొరపాటు 2019లో వైసీపీని గెలిపించడం. అంటే అప్పుడే చక్కబడిపోయింది, అప్పుడే రాష్ట్రం ఒక దారికి వచ్చేసింది అని వాళ్ళు ఊహించుకొని వైసీపీని గెలిపించారు. వైసీపీని గెలిపించడం వల్ల 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. అవన్నీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. ఎంతసేపు రివర్స్ టెండర్లు, బటన్ నొక్కుళ్ళు తప్ప ఇంకేం జరగలేదు. ఆయన గురించి మాట్లాడాలంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సరిపోదు, చాలా టైం కావాలి. ఇప్పుడు నాకు అంత ఓపిక తీరిక కూడా లేదు. అయితే ఇప్పుడు 2024లో దేదీప్యమానంగా గెలిపించుకున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడిని. అంటే తెలుసుకున్నారు, రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోరు ఎవరు చేయలేరు అని చెప్పి తెలుసుకొని గెలిపించారు. గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు, దిగ్విజయంగా పూర్తి చేశారు ఆ హామీలు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన హామీలే ఇస్తూ రాష్ట్రాన్ని దేదీప్యమానంగా పరుగులు పెట్టించాలన్నదే అతని ఆశయం, కోరిక. కానీ తప్పదు, ప్రజలు కొన్ని కోరుకుంటున్నప్పుడు నాయకుడిగా నెరవేర్చకపోతే అవదు. కాబట్టి ఆయన కొన్ని ఇష్టం లేకపోయినా కొన్ని ఒప్పుకున్నారు, చేస్తామని చేశారు దిగ్విజయంగా. అయితే ఈరోజు 2026 వచ్చింది. అంటే 2024 ఎలక్షన్స్ తర్వాత ఇక పూర్తిగా 2 సంవత్సరాలు అవ్వలేదు, అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధాని చేశారు. రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. అపోనెంట్లో ఉన్నోళ్ళు ఏం తింటున్నారో తెలియదు, మనం చూడలేదు కాబట్టి పలానా తింటున్నారో అనకూడదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు అమరావతి అంటే దేవతలు నివసించే ప్రాంతం. అలాంటి ప్రాంతం పేరుని మన రాజధానికి పెట్టి మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పి చంద్రబాబు నాయుడు సునిశ్చితంగా ఆలోచిస్తుంటే దాన్ని తప్పుగా ఈ వైసీపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియంది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందాన వాళ్ళు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారో కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ప్రజలైతే నవ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే రాజధాని ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి ఘంటాపథంగా ఆ పేరు మారుమోగుతుంటే, ఇప్పుడు కొత్తగా జగన్ అనే వ్యక్తి మావిగన్
అదే వైసీపీ ఎమ్మెల్యే అండి జగన్ గారు మావిగా నన్ను పేరు పెడదామని అంటున్నాడు. మావిగానే ఏంటండి? ఈ దరిద్రం ఏంటండి? కొత్త కొత్త పేర్లన్నీ ఆయనకే వస్తాయి ఏంటండి? నా నా రాష్ట్రానికి నాకేం కావాలో నేను మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అంతేగాని మీరెవరండి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తున్నారు? కొందరు అంటారు హైదరాబాద్లో కాపురం ఉండి ఆంధ్రాని వెళ్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. మరి ఈయన బెంగళూరులో ఉండి ఇక్కడ పెద్దరికం చేయడం ఏంటండి? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారే, కానీ ఈ మాయలో ఎందుకు పడిపోతున్నారు అంటే కాలమహిమ, కలికాలం. ప్రతి ఒక్కరు తెలివైన వారే, ఆలోచించగలరు, అవగాహన ఉంది, కానీ ఈ మాయలో ఎందుకు పడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎట్టకేలకు నా రాష్ట్రానికి అమరావతి అనే పేరు స్థిరపడిపోయింది. దాంట్లోంచి ఒక ఇటుకు కూడా ఆవిడ తీయలేడు, చట్టబద్ధ అయింది అని చెప్పి పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. 11 రాష్ట్రాల నుంచి 18 మంది లీడర్స్ వచ్చారు, ఆమోదం తెలిపారు. ఈ 11 అనేది వారికి వదలటం లేదు, అది వేరే విషయం, వేరే కథ. అయితే ఈ అంబటి రాంబాబు, ఈ జగన్ గారు అంటారు ఈ అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా, మరి దాన్ని మార్చాలంటే మళ్ళీ రాజధానికి ఎక్కడైనా పెట్టుకోవాలంటే మళ్ళీ అసెంబ్లీలో మనం తీర్మానం చేసుకోవచ్చు కదా అని చెప్పి పిచ్చివాగుడు వాగుతున్నారు. అంటే ఈ మూడు ముక్కల ఆటలు, ఈ ఎర్రిబాగుల డ్రామాలు ఇవన్నీ ఆంధ్ర ప్రజలతో ఆడడానికి ఎవరయ్యా మీకు హక్కు ఇచ్చారు? వైసీపీ నాయకులకి, వైసీపీ అభిమానులకి, వైసీపీ కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ మాకు అన్నదమ్ములతో సమానం. ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిమెలిసి బతుకుతున్నాం. ఒకసారి ఆలోచించండి. అభిమానం వేరు, అభివృద్ధి వేరు. మీరు అభిమానించండి, తప్పులేదు, ఊరికే అభిమానించండి, కానీ మన అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారో లేదో గమనించండి. మీ పిల్లల బతుకులు, భవిష్యత్తులు ఏమైపోతాయో అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను, నువ్వు అందరం కలిపి ఒక అన్నదమ్ములు. మన రాష్ట్రాన్ని ఒకడు ముందుకు తీసుకెళ్తుంటే ఒకడు వెనక్కి లాగుతుంటే మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు చెప్పారని కాదు, ఆయన విజనరీ మీద, ఆయన తెలివితేటల మీద నాకు అమోఘమైన నమ్మకం ఉంది. ప్రపంచంలో 5వ ప్లేస్లో ఉంటుంది మన రాజధాని. అలా కడతానని చెప్పాడు, నేను నమ్ముతున్నాను. మన రాజధాని బాగుంటే ఒక దగ్గర ఉంటే చాలు, డబ్బు మొక్కలు పెరుగుతాయి అక్కడే. ఆ డబ్బుని మన ఆంధ్రప్రదేశ్ అంతటా ఖర్చు పెడతాడు ఈ చంద్రబాబు నాయుడు, అభివృద్ధి చేస్తాడు. రానున్న రోజులు బాగుంటాయి. దయచేసి మీరు తప్పులు చేయకండి, టీడీపీని గెలిపించుకోండి, మీ అభిమానం మాత్రం చూపించుకోండి. జై హింద్.